2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆ పార్టీని వెన్నంటి ఉన్నటువంటి చాలా మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో 11 సీట్లు రావడంతో ఇక భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇక పార్టీని నిర్మించలేడు, పార్టీని ఆయన మళ్ళా అధికారంలోకి రాలేడు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఒక హామీ తీసుకున్న తెలుగుదేశం పార్టీ దగ్గర ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి మీ అందరికీ సర్దుబాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ దగ్గర హామీ తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అనేక మంది నాయకులకు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకనంటే సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగబద్ధంగా 2027 తర్వాతనే పునర్విభజన గురించి ఆలోచించాలి అని చెప్పేసి ఈ పిటిషన్ కొట్టివేయడంతో 2027లో ఒకవేళ జనగణన మొదలుపెట్టిన 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది కాబట్టి 2029 తర్వాతనే శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అని ఒక అంచనాకు రావడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారినటువంటి అనేక మంది నాయకులకు షాక్ తగిలిందనే చెప్పొచ్చు.